మణిద్వీపవర్ణంలో 3వ భాగము చివరిది, అందరికీ ఇష్టమైనది చింతామణి గృహం. ఈ చింతామణి గృహంలోనే అమ్మవారు ఉంటుంది. ఇక్కడ 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. ఒకటవది శృంగార మండపం, రెండవది ముక్తి మండపం, మూడవది జ్ఞాన మండపం, నాలుగవది ఏకాంత మండపం. అనేకమైనటువంటి ధూప పరిపూషితాలు, ఇందులో కాంతిలో ఇవి కోటి సూర్య కాంతుల సమానంగా ఉంటాయి. ఆ శుభమండపాలకి చుట్టూ కాశ్మీర వనము, మల్లికావనము, కుందవనము అంటే విరజాజులు ఉంటాయి కదా అవి. వాటిలో అసంఖ్యాకంగా కస్తూరి మృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడికి వెంకటేశ్వర కస్తూరి అని పెడుతుంటారు కదా, అది కస్తూరి మృగం స్రవించేటువంటి ఒకలాంటి ద్రవం ద్వారా లభిస్తుంది. అలాంటివి కస్తూరి మృగాలు అనేకమైనటువంటివి ఉంటాయంట. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంటుంది, అదే సుధారసపూర్ణం. దానికి రత్న నిర్మితమైనటువంటి సోపాన పంక్తి ఉంటుంది. అందులో మహాపద్మవనం ఉంటుంది. పద్మాల పైన ముసురుకునే గండు తుమ్మెదలుంటాయి. వాటి జూంకారాలు, హంసకారండవాది జలపక్షి బృందాలు ఇలా ఉంటాయి. వాటి కలకూజితాలు దిక్టాటాలకు వ్యాపించే సుమధుర పద్మ పరిమళం ఎప్పటికప్పుడు అలా పరిమళం అనేది వెదజల్లుతూ ఉంటాయి. ఈ వనాల పరిమళంతో మణిద్వీపం అంతా ఎప్పుడూ మంచి సువాసనతోటి గుమగుమలాడిపోతూ ఉంటుందట. శృంగార మండపంలో జగదంబిక వివిధమైనటువంటి సంగీతాన్ని, నాట్యాన్ని ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో ఎవరైతే అమ్మవారి ఉపాసన చేశారో, తపస్సు చేశారో అలాంటి వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మండపంలో జ్ఞాన మండపంలో జ్ఞానాన్ని భక్తులకి ఉపదేశిస్తూ ఉంటుంది. 4వదైన ఏకాంత మండపంలో తన మంత్రినులతో కలిసి నిత్యము ప్రపంచం యొక్క రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటుంది. చింతామణి గృహంలో 10 సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తితత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు దానికి 4 కోళ్లుగా ఉంటారు. ఫలకమేమో సదాశివుడు, దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటాడు. మహాదేవియే విలాసార్థం ద్విధాభూత అంటే 2గా అయ్యింది అని చెప్తారు. సృష్టికి ఆదిలో ఇతడే తదర్థాంగ మహేశ్వరుడు, కందర్ప దర్పనాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచవక్త్రుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు, హరిణ, వరద, అభయహస్తుడు, 16 పడుచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతీకాసుడు, కోటి చంద్ర సుశీతలుడు, శుద్ధ స్ఫటిక శంకాసుడు. ఈ భువనేశ్వరుడి నామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి. 9 రత్నాలు పొదిగిన కాంచీదాము అంటే వడ్డాణం ఉంటుంది. మేలిమి బంగారంలో వైఢూర్యాలు పొదిగిన అంగదాలు పెట్టుకొని ఉంటుంది. శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలంటే చెవిపోగులు. వాటి తళతళతో మెరిసిపోతున్న ముఖ పద్మం కనిపిస్తుంది. అర్ధచంద్రరేఖను జయించే నొసులు ఉంటాయి. దొండపండుల్లాంటి పెదాలుంటాయి. కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకున్న పాలభాగం, శిరస్సులో సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి, ఉదయ భానుబింబం లాంటి ముక్కు పుడక, మేలిముత్యాలు వేలాడుతూ ఉన్నట్టు చింతాకు పథకం, చందనము, కర్పూరము, కుంకుమలు కలిసి ఒత్తుగా అద్దుకున్న స్తన మండలం. విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూ ఉంటుంది. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరుస, అనర్హమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు, అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు, మదించిన తుమ్మెదల వంటి కదలాడుతున్న జుట్టుతో మురువైన ముఖపద్మం, ఏ రోజు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖం, జాహ్నవి జలావర్తం అంటే నీటి సుడి వంటి పొక్కిలి, మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరాలు
అన్ని వేళ్ళకి పెట్టుకుంటుంది. పద్మపత్రాల్లాగా ముచ్చటైన 3 కన్నులుంటాయి. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరి శరీర కాంతికి సాటి రావచ్చు. చేతులకి రత్న కంకణాలు ఉంటాయి. వాటికి రత్న కింకిణులు అంటే చిరుమువ్వలు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, వాటికి అందాల పతకాలు, రత్నాంగుళీయకాల కాంతులతో, రత్న కంకణాల ప్రభలతో దగదగలాడుతున్న చేతులు. అమ్మవారు ధరించిన రవిక రత్నాల బుటాలతో ఉంటుంది. మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాసం, అందులో తురిమిన మల్లెచెండ్లు, వాటి కోసం మూగుతున్న తుమ్మెద గుంపులు. సువృత్త నిబుడోత్తుంగ కుచభారాలస ఆ శివ, పాశాంకుశ వరదాభయ హస్తచతుష్టయ విరాజిత ఆసుర పూజిత, సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగ వల్లరి, సౌందర్యాధార సర్వస్వ, అనిర్వ్యాజ కరుణామయి, నిజ సల్లాప మాధుర్య తిరస్కృత కచ్చపి, కోటీందు కోటిన కాంతీయమయి, సఖీజన దాసీజన దేవాంగన దేవతా బృంద పరివేష్టిత, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తి త్రయ సమన్విత, లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి. వీరు అక్కడ ఉండే దేవాంగనలు. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోద్రి అఘోర మంగళ, ఈ 9 మంది పీఠశక్తులు పరాంబికను సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ పద్మనిధులు 2 ఉంటాయి. వాటి నుంచి నవరత్నవాహిని, కాంచనవాహిని, సప్తధాతువాహిని అనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి సుధాసముద్రం వరకు ప్రవహించి అందులో కలిసిపోతాయి. భువనేశ్వరి దేవి తన వామాంక భాగాన విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి మహేశుడికి సర్వేసత్వం సిద్ధిస్తుంది. ఆ చింతామణి గృహము సహస్రయోజన విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి ఉత్తరంగా ఉండే శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపుగా ఉంటాయి. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూ ఉంటుంది. మహాప్రళయంలో కానీ పునఃసృష్టిలో కానీ అవసరాన్ని బట్టి ఇది సంకోచ వ్యాకోచాలు నిత్యం పొందుతూ ఉంటుంది. మహామయి మహాదేవి నివసిస్తుంది కాబట్టి అన్నింటిలోకి ఆ చింతామణి గృహము కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవనాగ మనుష్య జాతుల దేవీ ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే. దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి దేవి నిరంతరార్చన తత్పరులకు గమ్యం ఇదే. ఇక్కడ దేవి మహోత్సవ స్వరూపిణి. ఘృత దుగ్ధ దధి మధకుల్యలే కాక ద్రాక్షారస, జంబూరస, ఆమ్రరసము, జంబూరసం అంటే నేరేడు పండు రసము, ఆమ్రరసం అంటే మామిడి పండు రసం, ఇక్షురసం అంటే చెరుకు రసం, ఇలాంటి జీవనదులు అక్కడ వేల సంఖ్యలో ప్రవహిస్తూ ఉంటాయట. కోరుకున్న ఫలాలను ఇచ్చే వృక్షాలు అంటే కోరికలను ఫలింపజేసేటువంటి వృక్షాలు, కల్పవృక్షాలు లాంటివి. వాపీకూప తటాకాలు కోకొల్లలుగా ఉంటాయి. అన్నీ ఇష్టానుసారంగా ఉండే ఫలప్రదాలే, ఏది తక్కువది కాదు. అక్కడ నివసించే వారికి రోగాలు కానీ, జుట్టు నెరవడం కానీ, ముసలితనం కానీ ఎప్పటికీ రావు. చింతలు లేని, కామక్రోధ మాత్సల్యాలు లేని జీవితాలు ఉంటాయి. బాధలు అనేవే అక్కడ తెలియకుండా ఉంటాయి. అందరూ యవ్వనంగానే ఉంటారు. స్త్రీ సహితులే ఉంటారు. సహస్రాదిత్య వర్చస్సులే ఉంటారు. శ్రీ భువనేశ్వరిని ఎప్పుడూ పూజిస్తూనే ఉంటారు. అందులో కొందరు సౌలోక్యం పొందితే కొందరు సామీప్యాన్ని, కొందరు సారూప్యాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమిష్టి రూపాల్లో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి అమ్మవారిని నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి. ఇది మహత్తరమైనటువంటి మణిద్వీప వర్ణన. ఇది ఎప్పుడూ కాంతిమయంగా ఉంటుంది. కోటి సూర్యచంద్రులు కానీ, కోటి మెరుపులు కానీ, కోటి అగ్నులు కానీ దాని కాంతిలో కోటిలోని ఒక్క అంశ కూడా
వాటికి సాటి రావు. ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాసం, ఒక్కోసారి మరకతచ్చ విమంతం, ఒక్కోసారి విద్యుద్భాను సమచ్ఛాయం, ఇంకోసారి మార్తాండ నిభం, ఒక్కోసారి విద్యుత్కోటి మహాధార సారా కాంతితం, ఇంకోటప్పుడు సింధూర నీలేంద్రం, ఇంకోసారి మాణిక్య సదృశ్యఛప్యం. ఇలా ఒక్కొక్కసారి ఒక్కోలాగా అమ్మవారి ఇల్లు ఎప్పటికప్పుడు రకరకాల కాంతులతోటి వెలిగిపోతూ ఉంటుంది. చంద్రకాంతమణులు ఎన్నో ఉన్నా అన్ని చంద్రకాంతమణులు కలిపిన అమ్మవారి ఇంటిలోని ఒక స్తంభానికి కూడా సరిపోని కాంతి ఉంటుంది ఇక్కడ. తర్వాత ఈ ప్రాకార గోపురాలన్నీ కూడా రత్నమయాలుగా ఉంటాయి. అక్కడ చెట్లకి రత్న పత్రాలు, రత్న పండ్లు ఉంటాయి. అలాగే ఎప్పుడూ నాట్యం చేసే నెమళ్ళు, మణిత ధ్వనులు చేసే పావురాలు, కాకలి స్వరాలు వినిపించే కోకిలలు, సుఖాలాపాలు మారుమ్రోగుతూ ఉంటాయి. తేట నీటితో నిండిన సరోవరాలు, వాటిలో వికసించే రత్న పంకజాలు, శతయోజనాలకు వ్యాపించే వాటి సుగంధాలు, మందమారుతానికి కదలాడుతూ ఉండే చెట్లు, ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేంద్రియ తర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతలు నిండిన ఆకాశం, రత్నకాంతులతో దగదగలాడుతున్న దిగంతాలు, వృక్షల లతా కుసుమ సుగంధ పరిపూరితంగా రూపరూపితంగా ఉంటాయి. ఇది మహోజ్వల మణిద్వీపం. అక్కడి మందిరాల్లోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతున్న కాంతి పుంజాలతో దశ దిశలను సమ్మోహపరుస్తూ ఉంటుంది. ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ట, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయాగుణానికి చివరి పలుకు, బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడ అంతర్భవిస్తూ ఉంటాయి. అది ఆనందానుభవానికి చివరి మెట్టు. మహత్తరమైన మణిద్వీప వర్ణన మహాదేవికి పరంస్థానం, సర్వలోకోత్తమైనది. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు పోతాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగిన వారు అక్కడికే చేరుకుంటారు. ఈ 5 అధ్యాయాలు సమాహిత చిత్తంతో నిత్యము పఠించే వారికి భూత ప్రేత పిశాచ బాధలు ఉండనే ఉండవు. నూతన గృహ నిర్మాణ సమయంలో, వాస్తు యజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చేయాలి. సకల శుభాలు దీనివల్ల కలుగుతాయి. ఇది మణిద్వీప వర్ణన. మణిద్వీప వర్ణన అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక పాట ఉంటుంది మణిద్వీప వర్ణనకి సంబంధించి. అది ఒక భక్తుడు తన సంతోషం కోసం రాసుకున్న పాట అది. కానీ మణిద్వీప వర్ణన 287 శ్లోకాలతో ఉంటుంది. ఇది అసలైన మణిద్వీప వర్ణన. ఈ మణిద్వీప వర్ణనను కానీ ప్రతిరోజు ఇంటిలో చదవడం వల్ల కానీ వినటం వల్ల కానీ కలిగే ఫలితం ఏంటంటే దీనివలన భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. భయంకరమైన రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అకాల మరణం నుంచి తప్పించుకుని ఆత్మ దీర్ఘాయుష్ని పొందుతుంది. సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. ధనానికి కానీ తినటానికి కానీ ఏ రకమైనటువంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో తులతీగి చివరికి మణిద్వీపాన్ని చేరుకుంటారు. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు మణిద్వీప వర్ణన చదవటము అనేది ఆనవాయితీగా ఉంటుంది. దీనివలన మంచి శుభం కలుగుతుంది.